సార్, దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ టోటల్ మొత్తము 165 ఎకరాలు ఒకటే బిట్టండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 165 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియరు. ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. నేల చొలుపు ఫుల్లు రెడ్ సాయిల్ అండి. నేల చొలుపు ఫుల్లు రెడ్ సాయిలు. 5 బోర్లు, కరెంటు, ట్రాన్స్ఫారం, 5 వాచ్‌మెన్ షెడ్లు, ఒక గేదెల ఫాము. ఈ 165 ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి. అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారంటే సార్, 10 ఎకరాలకి ఒక రోడ్డు, 10 ఎకరాలకు ఒక రోడ్డు, 10 ఎకరాలకు ఒక రోడ్డు, అట్లా బిట్లుగా రోడ్లేశారండి. బిట్లుగా రోడ్డేశారు. ఈ 165 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్, మెయిన్ గేటు, 5 బోర్లు, కరెంటు, ట్రాన్స్ఫారం, పక్కా రిజిస్ట్రేషను, డాక్యుమెంట్ క్లియరు. సో ఈ ల్యాండ్‌లో 2 చెరువులు ఉన్నాయండి. ఇది కనిపిస్తుంది కదండీ, మిరపండి. మిరపకాయలు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో. అంటే మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తే చూస్తే అర్థమవుద్దండి. ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్‌లో పొగాకు, మిరపేస్తున్నారండి. ఫుల్లు రెడ్ సాయిలు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింకు నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి, నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటా, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చెయ్యొద్దు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింకు నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐ యామ్ ఇంట్రెస్టెడ్, మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు. పెట్టాను సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 165 ఎకరాలు సార్. అది 165 ఎకరాలు ఒకటే బిట్టా? ఒకటే బిట్ సార్. ఓయబ్బో, 165 ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్ అది. ఉంది సార్, ఒకటే బిట్. ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది, చిన్న గేటు. ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు. చిన్న గేట్ వెళ్ళే మామూలు గేట్ పెట్టుకుని స్టడీ దానికి రోడ్లు ఉన్నాయి సార్. ఏ బిట్టుకు ఆ బిట్టుకి రోడ్లు బాగా అన్ని వేసేసారు. అంటే 165 ఎకరాల్లో సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల రోడ్లు వేసారు. రోడ్లు వేసేసారు. ఓకే, వెరీ గుడ్. 165 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఉందా? చుట్టూ ఫెన్సింగ్ వేసారు. మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లాగా కట్టుకున్నారు. అంటే వాటర్ నిలబట్టడానికి ఒక చెరువులాగా తీసేసారు సార్. ఓకే, ఎన్ని బోర్లు ఉంటాయి దీంట్లో? బోర్లు తక్కువ ఉన్నాయి సార్, 4-5 బోర్లు ఉన్నాయి. పర్లేదులే సార్, ఇప్పుడు ఆడ ఎన్ని ఉంటే చెప్పండి. 4-5 బోర్లు ఉన్నాయి సార్. 4-5 బోర్లు. లోపల షెడ్లు ఉన్నాయి, వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఉన్నాయి సార్. షెడ్ ఉంది, సెంటర్ లో షెడ్ కట్టారు. మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి? లోపల 1, 2, 3, 4 షెడ్లు ఉన్నాయి సార్. 4 షెడ్లు ఉన్నాయి. వెరీ గుడ్, 4 షెడ్లు ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది, మొత్తం 5. దాంతో కలిపి సార్ అని చెప్పి. ఓకే, టోటల్ మొత్తం 4 షెడ్లే ఉన్నాయి. 4 షెడ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళలాగా తయారు చేస్తారు కదా సార్, అది గుళ్ళలాగా. అది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లాంటి ఒక 5-6 ఉన్నాయి. ఓకే, అదిలే అర్థమైందిలే. అంటే మనం గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి, అతిథులు వచ్చినప్పుడు, మీ పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూకోవడానికి అవి కట్టారు. ఒక ఎన్ని కట్టారు? అవి ఒక 6-7 ఉన్నాయి సార్. అవి అంటే 5 షెడ్లు ఉన్నాయి. గెస్ట్ హౌస్ లాగా ఉండడానికి ఒక 5-6 ఉన్నాయి. 3-4 షెడ్లు అవి ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు సార్, సార్ ఈ ల్యాండ్ ఓనరే వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకి ఇచ్చారా?
లేదు సార్ కౌలుకి ఇచ్చారు. ఒకరికని కాదు కౌలు సార్. ఏరే వాళ్ళు 10 ఎకరాలు తీసుకుంటాం, ఒకరు 10 ఎకరాలు తీసుకుంటాం, ఒక 20 ఎకరాలు తీసుకుంటే, ఆ! ఒక 5 ఎకరాలు తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేశారు. ఆహా! చదిలే. అంటే ఈ ఈ ల్యాండ్ ఇప్పుడు ఓనర్ ఈ ల్యాండ్ ఓనరు 165 ఎకరాలు ఇతను చేయట్లేదు. చేయట్లా. ఇతనేం చేశాడంటే మీకు ఒక 10 ఎకరాలు, నాకు ఒక 10 ఎకరాలు అట్లా అందరు కౌలుకిచ్చేశారు. అట్లా వాచ్‌మెన్ ఒకరిని పెట్టారు ఆహా! ఆయన తరపున. ఆ! ఇతనేమో కౌలుకి ఇచ్చేశారు. ఎవడు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు. ఎవరు కూలోళ్ళని వాళ్ళు పెట్టుకొని ఎప్పుడు చూసినా ఆడ ఒక 100 మంది, 200 మంది దాకా కూలోళ్ళు ఉంటారు సార్. అబ్బా! 100, 200 మంది. అంటే నేను 10 మంది తెలిసిపోతాం, నువ్వు 10 మంది తెలిసిపోతే పోతుంటాం కదా! ఒకరే కాదు కదా! అవును. అర్థమైందిలే. అసలు ఇప్పుడు నేను ఒక 10 ఎకరాలు తీసుకున్నాను. నాకు ఒక 20 మంది పనోళ్ళు కావాలా? అట్లా అందుకని ఈ 125 ఎకరాల జనం ఏందంటే, ఈ 165 ఎకరాల్లో ఎప్పుడో ఒక 100 మంది పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఈ కాలం. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అంటే బోర్లు ఉన్నాయి పంటలే బోర్లు నీళ్ళు ఆ! వస్తాయి సార్? వస్తున్నాయి సార్. ఎన్ని ఇంచులు వస్తాయి? 4 అది 2.5 నుంచి 3 ఇంచుల లోపు సార్. 2 నుంచి 3 ఇంచుల లోపు నీళ్ళు వస్తాయి. ఇది సార్. సార్ ఇప్పుడు ఈ 165 ఎకరాలు పక్కా రిజిస్ట్రేషనా? రిజిస్ట్రేషన్ సార్. డాక్యుమెంట్ క్లియరా? డాక్యుమెంట్ క్లియర్, అసలుకి ఎటువంటి తేడా లేదు సార్. అది అదే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు సార్. అట్లాంటి మనం పోము సార్ అసలుకి. అదే పక్కా రిజిస్ట్రేషన్. ఒక సెంటు ఉన్నా కూడా కడిగేస్తాం మేము. అదేలే మనం ముందు అడిగేస్తాం ఏదండి ఉందా లేదా అని చెప్పేసి. అటు ఏదైనా వాగు పోగుందానికి దీంట్లో ఏమైనా వాగు పోవరం కలిసిందా, లేకపోతే ఏడబ్ల్యూ బండి కలిసిందా, ఆ! డీకేనా సుక్కలా అని కూడా కడిగేస్తాం మొత్తం మేము. ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా? కరెంట్ ఉంది సార్. ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫర్ ఉన్నాయి. కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది. ఎన్ని ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లు? ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్. అవి 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, 5 వాచ్మెన్లు షెడ్లు ఉన్నాయి. ఎవరైనా గెస్టులు వచ్చడానికి 7 ఉన్నాయి. అయ్యా ఉన్నాయి సార్. ఓకే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉందా? ఫెన్సింగ్ లేదా? చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్. ఓకే. ఈ 165 ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ కూడా నీకు వీడియోలో కొంచెం కనపడి ఉంటది. పైప్ వేసిన కాడ ఓకే. ఓకే. పైప్ వేసిన చూడు, కలవట్లా గట్టి పైప్ వేసారు సార్. రోడ్లకి. అవునవును. రోడ్లు మాత్రం మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా. ఏది మీరు చెప్పేది హైదరాబాద్ ఫిల్మ్ సిటీ రోడ్లు ఉన్నట్టుంటాయా? అట్లుంటాయి సార్ రోడ్లు. అంటే తారు రోడ్డు కాదు, మామూలు మట్టి రోడ్డు. అంటే మీరేమంటున్నారంటే సార్ ఈ 165 ఎకరాల ల్యాండ్ లో 10 ఎకరాలు 20 ఎకరాలు అట్లా బిట్లుగా చేసి రోడ్లు వేసేసి రోడ్లు వేశారు. మన రియల్ ఎస్టేట్ మనం చేస్తాం కదా, అది మనం ఒక వెంచర్ వేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తామో అలా చేశారు. సో మన హైదరాబాద్ ఫిలిం సిటీ ఎట్లా ఉంటుందో అట్లా, అంటే మట్టి రోడ్డు ఇదైతే మట్టి రోడ్డు బాగా నీట్ గా చేశారు. చేసుకున్నారు. ఓకే. వెరీ గుడ్. 25-30 అడుగులు రోడ్లు. వెరీ గుడ్. రోడ్లు కూడా పెద్దవి. అయితే మీరేమంటారంటే వాటర్ కి ఇబ్బంది ఏం లేదు, పక్కా రిజిస్ట్రేషన్, 100% బ్యాంక్ లోన్ వస్తుంది, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎటువంటి పరంగా ఇబ్బంది లేదు సార్. ఓకే సార్. సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ప్రకాశం జిల్లా సార్. అది మండలం సార్? కొండేపి మండలం సార్. కొండేపి మండలం. సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్? పెట్లూరు విలేజ్ కింద వస్తుంది. పెట్లూరు అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది. అంటే పెట్లూరు విలేజ్. అదే సార్. రోడ్డుకి తారు రోడ్డు సార్. మెయిన్ రోడ్డుకి టంగుటూరు రోడ్డు. టంగుటూరు రోడ్డుకి 1 కిలోమీటర్ లోపే సార్. అంటే తార్ రోడ్ నుండి ఎంత దూరం ఉంటది? 1 కిలోమీటర్ సార్. తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా? కిలోమీటర్. మళ్ళీ అంత మంచి రోడ్డు, మళ్ళీ మట్టి రోడ్డు. ఓకే. ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తది కదా, కారు వెళ్తుందా? మధ్యలో చెట్లు అడ్డం వస్తాయి? ఏం లేదు సార్. అసలు కనీసం ఒక రెప్ప కూడా కాదు. అవునా? ఫ్రీగా వెళ్ళిపోతాం. ఓకే. వెరీ గుడ్. డబుల్ బస్సు వెళ్ళిపోవచ్చు. అంత పెద్ద రోడ్డు, అంత పెద్ద రోడ్డు, మట్టి రోడ్డు. ఓకే సార్. మెయిన్ తార్ రోడ్డు కాడ నుంచి ఆడికి ఖచ్చితంగా కిలోమీటర్ ఉంటుంది సార్. కిలోమీటర్ లోపే ఉంటది. కిలోమీటర్ చెబుతున్నా అట్లా. సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీనికి? సార్ వాళ్ళు 10 చెబుతున్నారు సార్. అది ఏది ఒక ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. 10 లక్షలు చెబుతున్నారు. 165 ఎకరాలు. 165 ఎకరాలు. మీరు వచ్చి కూకుంటే ఒక 20 అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అదేలే సార్. రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం 10 లక్షలు చెప్తున్నారు. చెప్పారు సార్. సో కూర్చుంటే అది ఎంతకైనా తగ్గొచ్చు. అది ఒక 10 కానీ మీరు కూకునే దాన్ని బట్టి, మీరు అడిగే దాన్ని బట్టి మీ ఇద్దరు ఉంటుంది సార్. దాన్ని బట్టి అర్థమైంది సార్. ఓకే. మనం కొనేవాళ్ళం కాదు కదా సార్. మేము కొనేవాళ్ళం అయితే అడగటానికి ఉంటుంది. కాకపోతే రేట్ ఎంతో అడుగుతాం మేము లోతు. అవును. అర్థం. ఆ లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము. ఓకే. థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. సరే సార్. థ్యాంక్స్.